మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం. నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. చాలండి ప్రియ పిల్లల. ఇక్కడ ప్రియ పిల్లల కీర్తనల గ్రంథంలో అంటాడు, నీవే మా ఆశ్రయము అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. ఆయనను ఆశ్రయించు వారందరూ ఎలా ఉంటారంట? సంతోషిస్తారు. అంతేకాదు, వారిని ఏం చేస్తాడంట? నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. నిత్యము ఏం చేస్తారు? ఆనంద ధ్వని చేయుదురు. పిల్లలు గమనించండి, మనము దేవునికి నిత్యము ఆనంద ధ్వని చేస్తున్నామా? ఆనంద ధ్వని చేస్తున్నామా? మన వ్యాధులలో, బాధల్లో దేవుడు ఎంతగానో కాశీ కాపాడుతూ ప్రేమిస్తున్న దేవునికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? ఆయన ఆశ్రయదుర్గమై ఉంటున్నాడు ప్రియ పిల్లలు. అందుకనే నిన్ను ఆశ్రయించు వారందరూ ఏం చేస్తారు? ఎలా ఉంటారంట? సంతోషిస్తారు. ఏమండి, నీకు చిన్న ఉపకారం చేసిన వారికి నువ్వు హృదయపూర్వకంగా చెప్తావు, అయ్యా థ్యాంక్స్ అయ్యా, లేకపోతే వందనాలయ్యా. కానీ దేవుడు నీ పట్ల ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడో, ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడో, అవి కంటికి కనబడవు, చెవికి కనబడవు, హృదయానికి గోచరం కావు. కానీ నీలో ఉన్న కఠినాత్ముడు ఏమంటున్నాడంటే, ఏముందలే ఇది పెద్ద ఏముందలే. ఒక ఆయన అంటున్నాడు, కరెంటు ప్లగ్లు, ఆ ప్లగ్ కరెంటు దాంట్లో పెట్టేసి స్విచ్ చేసి ఫ్యాన్ రిపేర్ చేస్తా అవి అనుకోకుండా నోట్లో పెట్టుకున్నాడు. నోట్లో పెట్టుకుంటే అది లైట్గా కొద్దిగా అంటున్నట్టుగా లాగి పెట్టి కొడితే అంత దూరం పడ్డాడంట. పట్టి తర్వాత చెబుతున్నాడు, ఇది కూడా దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పాలంటావా అంటున్నాడు. నేను అన్నాను, ఒక పిచ్చోడా, నువ్వు అసలు లెక్క అయితే చచ్చిపోవాలి. కాకి కరెంటు తీగల మీద వాలింది కదండి, ఒక తీగ మీద వెళ్తే చచ్చిపోయింది. అందుకని ఎక్కడ కాకులు చచ్చి పొర్రపాటున 2 తీగలు కానీ కలిసిన కాడ వాలిందా తప్పన ఎగిరిపోతుందంటే కాకి. అలాంటి స్థితిలో ఇతను అంటున్నాడు, ఇది కూడా సాక్ష్యం చెప్పాలా అంటున్నాడు. ఈ రోజున చాలా మంది అలాగే ఉంటారు. దేవుడు చేసే కార్యాలు అనుభవిస్తూ, దేవుని ఆశీర్వాదాలు అనుభవిస్తూ, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నా పట్ల ఏం చేశాడు, ఏమేం చేశాడు అని ఈ మాట దేవుడు అనుకుంటే వాడి వల్ల నాకు ప్రయోజనం ఏంటి అని ఒక్కసారి దేవుడు నీ గురించి, నా గురించి, మన గురించి అనుకుంటే అసలు ఈ భూమి మీద మనుషులే. ఆయన అలా అనుకోండి. ఆ చెట్టు కట్టండి, పూత లేదంట, పిందె లేదు, కాయ లేదు. యజమానుడు చెట్టున్నాడు, ఈ చెట్టు నరికేయి. కఠినాత్ములు, చాలా మంది కఠినాత్ములు. ఇప్పుడు దేవుడు చేసే కార్యాలు అనుభవిస్తూనే దేవుడు అంటే దేవుని
పని అంటే నిర్లక్ష్యం. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుతావు. ఆయన కాపాడకపోతే ఈ రోజున ఏ నరుడు కూడా భూమి మీద లేడో. నిన్ను నన్ను మనలందరినీ ఆయన కాపాడుతున్నాడు కాబట్టి, ఆయన ఆశ్రయపురంలో ఉన్నావు కాబట్టి, దేవుని పట్ల నీ కృప ఉన్నది, ఆయన కృప నీ పట్ల ఉన్నది కాబట్టి నువ్వు ఇంకా సజీవురాలుగా ఉన్నావు. మనం అది గుర్తెరగలేకపోతున్నాం, మన ఇష్టానుసారంగా ఆలోచన చేస్తున్నాం. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు కొంతమంది ఇప్పుడు దేవుని బిడ్డలారా మరి ఎందుకో కానీ దేవుడు చేసే కార్యాలు అనుభవిస్తూనే యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా ఉంటాం. మనం మన అవసరాల్లో అనేకుల్ని ఆశ్రయిస్తూ ఉంటాం. బాగోకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, లేకపోతే వాడు ₹1,00,000 తేవాలంటే ఖచ్చితంగా తెస్తాం అప్పు అయినా సరే తెస్తాం. కానీ అన్నీ ఇస్తున్న దేవునికి మనం ఏమివ్వగలుగుతున్నాం? బిడ్డలారా, మన అవసరతలో ఆదరణ ఇచ్చేవాడు ఆయన. మన కుటుంబ పక్షాన నిలబడి కొరడా దెబ్బలు తిని ఆ ఒళ్ళంతా గాయపరుచుకొని రక్తపు ముద్దగా మారింది ఆయన. ఎందుకు? నిన్ను స్వస్థపరచాలి, నిన్ను ఆ చికటగల దొంగ ఊబిలో నుంచి పైకి లేవనెత్తాలి. అయితే ఈ రోజున ఆయన చేసిన కార్యాలన్నీ మరచిపోయి వారి ఇష్టానుసారంగా ఉంటున్నారు. కాబట్టి బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, ఆ యొక్క నహూము గ్రంథంలో 1:7 నా శ్రమ దినమందు దేవుడు నాకు ఆశ్రయదుర్గము, నా శ్రమ దినమందు దేవుడు నాకు ఆశ్రయదుర్గము అంటాడు. కీర్తనకారుడు అంటున్నాడు, నా ఆశ్రయము దేవుని యందే. నువ్వు చెప్పగలుగుతావా? నా ఆశ్రయము దేవుని యందే. దేవునికి నీకు ఉన్న తత్సంబంధం ఎలాంటిది? ఈరోజు నా ప్రభు అని అడుగుతున్నాడు, నీకు నాకు ఉన్న సంబంధం ఎలా ఉంది? కాబట్టి ఇప్పుడు మన దేవుళ్ళరా, ఆ యొక్క కీర్తనకారుడు అంటాడు కదా 28:8, యెహోవా తన ప్రజలకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయన ఆశ్రయమై ఉన్నాడు ప్రతి పిల్లరా. అంతేకాదు, దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతున్నాడు. కాబట్టి బైబిల్ చెప్తున్న ప్రతి మాటను నువ్వు నమ్మి విశ్వసిస్తే చాలు, ఆయన నిన్ను అనేకులకు తలగా ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా.